నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 26వ కార్గిల్ విజయ్ దివస్ ను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సైనిక్ బోర్డు, జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీహెచ్బి కాలనీలోని కార్గిల్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె హరిబాబు హాజరై కార్గిల్ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వీర్ పరివార్ సహాయత యోజన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు చట్టపరమైన సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు శాలువాతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. సభలో మాట్లాడిన కె హరిబాబు మాట్లాడుతూ 1998 కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జవాన్లే కారణమని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పెన్షన్, ఈసీహెచ్ఎస్, భూమి, ఇతర చట్టపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ప్రతి బుధవారం జిల్లా సైనికుల బోర్డులో ప్యానెల్ న్యాయవాది, పారా లీగల్ వారంటీర్ అందుబాటులో ఉంటారని, ప్రతి నెల ప్రత్యేక న్యాయ అవగాహన శిబిరం నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ బోర్డు కార్యదర్శి మాజీ సైనికుల వినతులను స్వీకరించి పెన్షన్ ఆలస్యం, వైద్య సేవలు, పిల్లల విద్య, ఉపాధి అవకాశాలు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చివరగా అమరవీరుల స్మారకార్థం 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. దేశభక్తి గీతాల మధ్య కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో ముగిసింది. In the year 2020-25, Honorable Supreme Court has introduced a scheme called Nalsa Veer Parivar Sahayata Yojana. Nalsa Veer Parivar Sahayata Yojana 2025. So, as per the directions of Honorable Supreme Court and Honorable High Court, in the year 2025, the District Legal Services Authority has established లీగల్ సర్వీసెస్ క్లినిక్. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఎల్ఈడి తెర ఏర్పాటు చేసినట్లు శాసనసభ్యులు గొండు శంకర్ శనివారం తెలిపారు. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై జిల్లా ప్రజలందరూ అవగాహన చేసుకునే విధంగా ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశారు. ఈ తెరను ఆయన పరిశీలించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఒక వేడుకల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వలన జిల్లాలో పరిశ్రమలు, పర్యాటకంగా లాజిస్టిక్స్ తదితరమైన ఏర్పడి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత నెల రోజులుగా ఎస్ఎఫ్ఐతో పాటు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం 7 గంటలకు శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద విజయోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు, యువత సాధించిన చారిత్రాత్మక విజయమని అన్నారు. విద్యా వ్యవస్థకు దెబ్బతీసే ఎన్డీఏ విధానాలను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు, రిటైర్డ్ డిప్యూటీ డిఈఓ కొత్తకోట అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు, యువతను అవమానించే వ్యాఖ్యలు చేసిన వారికి ఈ పోరాటమే గట్టి సమాధానమని అన్నారు. విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడితే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఐక్యంగా పోరాడి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసినట్లుగానే ఈ రోజు విద్యార్థులు, యువత పోరాటాలు ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడుతూ దేశంలో అన్యాయం, నిరంకుశ విధానాలను వ్యతిరేకంగా యువత ముందుండి పోరాడడం అభినందనీయమని అన్నారు. ఈ విజయాన్ని మరిన్ని ప్రజా విజయాలకు నాంది చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు హేమంత్, టౌన్ కమిటీ సభ్యులు మురళీ జగన్, దివాకర్ హాస్పిటల్ కమిటీ సభ్యులు కార్తిక్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.
అనివార్యంగా చెల్లవచ్చింది. ఇంతవరకు స్పందించిన మోడీ కూడా మన రాత్రి 11 గంటలకి సందేశం మీడియా ద్వారా అందించి ఈ లోపాలను సరిచేస్తాం, వీటిని అరికడతాం, అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన శిక్షణ అమలు చేస్తామని చెప్పి చెప్పడం కానీ క్యాబినెట్లో దీనికి సంబంధించిన నిర్ణయాలు చేయడం కానీ మన విద్యార్థి యువతలకు ముఖ్యంగా భావిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం చేసినా సరే దీనికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా యువత కూడా మొత్తం సామాజిక సమస్యల మీద కాదు అన్ని సమస్యల మీద కూడా స్పందిస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడాను ఏఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యాసంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కాదు కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటే ఇది విద్యార్థి యువజన కార్మిక ప్రజల యొక్క పోరాటం వల్లే సాధ్యమైంది. ఇది మన అందరి విజయం, ఒక్కరి విజయం కాదు, ఇది ఒక దేశ భవిష్యత్తు విజయం. ఇలానే విద్యార్థుల యువజనంలో ప్రజలందరూ కూడా భవిష్యత్తులో దేశంలో విద్యార్థులపైన కానీ ప్రజలపైన కానీ ఎటువంటి అన్యాయం జరిగినా సరే, ఎటువంటి పేపర్ లీకులు జరిగినా సరే, ఎటువంటి దారుణాలు జరిగినా సరే ఇది ఒక గుణపాఠంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు. ఈ యొక్క ఈరోజు దేశంలో అన్ని చోట్ల కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంలో అన్ని చోట్ల కూడా విద్యార్థుల ర్యాలీలు ధర్నాలు జరగటం ఉన్నాయి. అందులో భాగంగానే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరిగింది. తొలి ఏకాదశి ఆదివారం సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోవడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు కల్పించారు. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించి ఆలయం పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను నేడు శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవ శ్రీ గొండు శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అలాగే పౌర సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఎంతో దోహదపడుతుందన్నారు. నగరంలో వివిధ డివిజన్ల నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందన కోసం ఈ వ్యవస్థ రూపొందించబడిందన్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్ తదితర సమస్యల పరిష్కారానికి పౌరులు ఈ కంట్రోల్ రూమ్ నంబర్లకు 98490696 08942 229080 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం లభించేలా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారితో పాటు పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆముదాల వలసలోని శ్రీవాణి విద్యానికేతన్లో ఆదివారం మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బలివాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆదరణ, సహకారమే శ్రీవాణి విద్యానికేతన్ అభివృద్ధికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభా ప్రదర్శనలు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పెల్ బీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందిన విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థుల ఇంగ్లీష్ సంభాషణ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులు రైతు సమస్యలపై ప్రదర్శించిన రూపకం ప్రేక్షకులకు ప్రశంసలు అందుకోగా, చిన్నారులు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు విద్యా పురోగతిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఆసక్తికరంగా చర్చ జరిగింది. పాఠశాల ప్రగతి నివేదికను కరస్పాండెంట్ బలివాడ నారాయణమూర్తి చదివి వినిపించారు.
ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియేటివ్ యాక్టివిటీస్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి ఎస్వి రమణ, కవి కెవి రాజారావు, ఉపాధ్యాయుల హరిబాబు, ప్రణవి, తరుణ్, మాధవి, రోజా, శిరీష, భవానీ, ఇందుమతి, వెంకటలక్ష్మి, అప్పలనాయుడు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ADVANCE abstract, ABSTRACT absent, ABSCNT abdomen, ABDVMN archaeology, ASUCEVOGAST argument, ARGUMENT artificial, ARTFSCAAL audience, ADVANCE austerity, ASTRATY authentic, ATHENTAC banquet, BNQUET amazement, MAZDMENT ambition, MBATAAN ancestor, NCESTOR ancient, NCANT antagonist, NTAZONIST appreciation, ABBRACATAON ABBROXIMAT. Very well, Riyashree. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది జూలై 26న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్గిల్ పార్క్ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున విజయ్ దివస్ వేడుకలు నిర్వహించడం విశేషమన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న 92 మంది మాజీ సైనికుల వివరాలను పార్కులో ప్రదర్శించామని, ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు పార్కుని సందర్శించి వారి త్యాగాలను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ సేవలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్గిల్ విజయ్ దివస్ వంటి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని దేశభక్తిని భావితరాలకు చాటాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ పైన విజయ్ సాధించాం, అదే ఇంకా భావితరాలు కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఇయర్ మనం ఈ 26 జూలై ప్రోగ్రాం పెట్టినాం. బట్ కానీ ఈ ఇయర్ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే కార్గిల్ పార్క్ స్థాపన అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఈ పార్క్లో మనం ఒక భవ్యగా ఒక పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం మనం పెట్టడం జరిగింది. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, పిల్లలతో పాటు దయచేసి పార్క్కి రండి. ఇక్కడ వచ్చి మీరు కార్గిల్ ఆ వార్లో ఏం జరిగింది, ఎవరు పార్టిసిపేట్ చేశారు, శ్రీకాకుళం జిల్లా నుంచి 92 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ పేరు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీడే ఇక్కడ ఏదో ఒకటి ప్రోగ్రామ్ మనం పెడతానే ఉన్నాము. సో దయచేసి మీరు ఇక్కడ వచ్చి మీరు కూడా దీనికి సజెషన్స్ ఇస్తే కార్గిల్ పార్క్ ఇంకా ఎలా ముందుగా తీసుకెళ్ళాలి మరి బాగుంటుంది. ఇటువైపు ఇంకొక వైపు మన అడ్వకేట్ మేడం జ్యోతిర్మ మేడం DLSE ద్వారా మన కార్గిల్ అండ్ మా బేసిక్ సర్వీసెస్ ఫర్ ద సైనిక్ వెల్ఫేర్ ఇస్తానే ఉంటారు. సో కాబట్టి మేడం తరఫున కూడా ఈరోజు ఒక పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అందరూ దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తే బయట నెక్స్ట్ జనరేషన్కి ఒక యూస్ఫుల్ ఉంటుంది. సో కాబట్టి ఒక మంచి రోజు ఈరోజు. వన్స్ అగైన్ హ్యాపీ కార్గిల్ విజయ్ దివస్. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ సెలవు తీసుకుంటాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.